హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. ఇప్పటి నుంచి మన ఛానల్లో బిగ్ బాస్ గురించి ప్రతిరోజు అప్డేట్ వస్తాయి. ఐదర్ షార్ట్ ఫామ్లో అయినా వీడియో ఫామ్లో అయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి గాయస్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ అప్డేట్స్ లైక్ అగ్ని పరీక్ష షో గురించి. అది స్టార్ట్ అయిందా, స్టార్ట్ అయిన తర్వాత ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది గ్రూప్ డిస్కషన్కి వచ్చారు, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అయితే అఖిల్ వర్సెస్ ఆదిరెడ్డి అనే టాపిక్ కూడా ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం, ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది. మెయిన్గా ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్లోకి వచ్చేస్తే అగ్ని పరీక్ష షూట్. యాక్చువల్గా మనం ఇంతకుముందు వీడియో అయితే నేనైతే ఐకార్డ్లో ఇస్తాను, ఆ వీడియోని చూడండి. అది ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్ గురించి మొత్తం డిస్కస్ చేసిన దాని గురించి దానిలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లస్ ఇప్పుడైతే ఫైనల్ రౌండ్ ఏంటంటే గ్రూప్ డిస్కషన్. ఇది మనకి August 4th నుండి జరిగింది గ్రూప్ డిస్కషన్. దీంట్లో ఆల్మోస్ట్ 100 మంది అయితే సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. అంత ఫిల్టరేషన్ దాదాపు మనకి ఒక 20,000 30,000 అప్లికేషన్స్ వచ్చాయి. దాంట్లో లెవెల్ 1 లెవెల్ 2 అయిపోయిన తర్వాత గ్రూప్ డిస్కషన్స్ వచ్చిన వాళ్ళు ఒక 100 మెంబర్స్. దాన్ని ఒక 10 బ్యాచెస్గా డివైడ్ చేశారు. ఈచ్ బ్యాచ్కి ఒక గ్రూప్ డిస్కషన్ టాపిక్ ఇచ్చారు. లైక్ అమ్మ వర్సెస్ నాన్న, లేకపోతే ఫేమ్ వర్సెస్ నాన్ ఫేమ్, సెలబ్రిటీ వర్సెస్ నాన్ సెలబ్రిటీ, అట్లా ఈచ్ టాపిక్ ఇచ్చారు. అట్లా ఒక్కొక్క 10 మెంబర్స్ని డివైడ్ చేశారు. ఆ డివైడ్ చేసిన తర్వాత ఆ గ్రూప్లో నుంచి మళ్ళీ సెలెక్ట్ చేశారు. కానీ ఈ గ్రూప్ డిస్కషన్లో అయితే చాలా పెద్ద గొడవలు అయినట్టు తెలుస్తున్నాయి. ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం అయితే జరిగిందని తెలుస్తుంది. పెద్ద పెద్దగా అరుచుకున్నారంట. ఆల్మోస్ట్ కుర్చీలు మీదేసుకునేటట్టు చేశారంట. చూద్దాం మరి ఎంతవరకు జరిగిందో. అండ్ ఈ గ్రూప్ డిస్కషన్లో నుంచి అయితే మనకైతే ఒక 44 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. దీంట్లో చాలామంది క్రింజ్ బ్యాచ్ అంటే తెలిసిందే కదా, ఫేమ్ కోసం యూట్యూబ్లో ఎట్లా పడితే అట్లా చేసేటోళ్ళు, అలా చాలామంది సెలెక్ట్ అయినట్ట ఈ 44 మెంబర్స్లో. మనము ఇక్కడ చూసుకున్నట్టే ఈ August 4th నుంచి August 5th 6th వరకు చేశారంట ఈ గ్రూప్ డిస్కషన్. దీనిలో 44 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. అండ్ ఈ గ్రూప్ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇక August 9th నుంచి అయితే ఈ షూట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ August 9th మనకి అగ్నిపరీక్ష షో స్టార్ట్ అవుతుంది. దీంట్లో హోస్ట్ వచ్చేసి శ్రీముఖి అండ్ జడ్జెస్ వచ్చేసి నవదీప్, బిందు మాధవి అండ్ అభిజిత్. ఇక August 9th అయితే ఒక డే షూట్ అయింది. ఆ డే షూట్లో ఓన్లీ 10 మెంబర్స్ని అయితే ఇంటర్వ్యూ చేశారనమాట. ఈ ప్రాసెస్ ఎట్లుంటుందంటే ఎవ్రీడే ఇంటర్వ్యూ చేస్తారు ఈ 44 మెంబర్స్ని. ఈ 44 మెంబర్స్ నుంచి సెలెక్ట్ చేసుకుంటారంట. టాప్ 15 మెంబర్స్ సెలెక్ట్ చేసేసుకుంటారు. ఈ టాప్ 15 మెంబర్స్ నుంచి మళ్ళీ ఇక ఎవరిని బిగ్ బాస్ 9లోకి సెలెక్ట్ చేసుకుంటారు అనేది చూడాలి. అండ్ ఈ ఈ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారంటే ఈ జడ్జి దగ్గర ఒక్కొక్క స్టార్ ఉంటుంది అనమాట. 3 స్టార్స్ వస్తే వాళ్ళు డైరెక్ట్ సెలెక్ట్ అయిపోయినారు. 2 స్టార్స్ అండ్ 1 స్టార్ వస్తే హోల్డ్లో పెడతారనమాట. సో ఇట్లా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఇక August 9th ఫస్ట్ డే షూట్ అయితే ఒక 10-11 మెంబర్స్ని అయితే ఇంటర్వ్యూ చేశారనమాట. ఆల్మోస్ట్ ఒక్కొక్క ఇంటర్వ్యూ 45 to 50 minutes అయితే జరిగిందంట. దాంట్లో ప్రతిదీ వాళ్ళ గురించి, వాళ్ళ ఏమేమి జరిగింది బ్యాక్గ్రౌండ్లో, వాళ్ళు ఎందుకు బిగ్ బాస్ వెళ్తున్నారు అనేది చాలా డీటెయిల్స్ వాళ్ళు కనుక్కున్నారు. దాంట్లో మనకు తెలిసింది ఏంటంటే ఒక 5 మెంబర్స్ ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా 5 మెంబర్స్ ఆర్ 4 మెంబర్స్ని అయితే హోల్డ్లో పెట్టారంట. మిగతా వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన తర్వాత సెలెక్ట్ చేద్దామా అని. ఈ 5 మెంబర్స్లో అయితే మనకు తెలిసిన హోల్డ్లో పెట్టిన అయితే దాము శ్రీజ, సింగర్ శ్రీతేజ, మిస్ తెలంగాణ కల్కి, హృదయ్, ఈయన ఒక మాస్క్ మ్యాన్ అని చెప్తున్నారు, మోడల్ ఉర్మిళ చౌహాన్. నేను వీళ్ళ ఫొటోస్ అన్నీ నెక్స్ట్ షార్ట్లో అయినా ఏదో ఒక దాంట్లో తీయడానికి ట్రై చేస్తాను. వీళ్ళందరూ కామన్ మ్యాన్స్ అండ్ లిటిల్ బిట్ స్మాల్ ఇన్ఫ్లుయెన్సర్స్గా నేనైతే ట్రై చేస్తాను వీళ్ళ ఫొటోస్ ఏమైనా దొరుకుతాయేమో అని. ఈ ఫస్ట్ డే ఇంటర్వ్యూలో హైలైట్ ఏంటంటే అభిజిత్ వర్సెస్ దాము శ్రీజ. ఒక పెద్ద ఫైట్ జరిగిందంట. ఒక్కొక్కరు ఏమేమో అనుకున్నారంట. వాళ్ళది డిస్కషన్లో పెద్ద హీటెడ్ అయిపోయింది మొత్తం. చాలా పెద్ద ఫైటే జరిగిందని చెప్తున్నారు. చూద్దాం మన ఎపిసోడ్లో ఎలా వస్తుందో. అండ్ ఇక నెక్స్ట్ డే అయితే August 10th డే 2 ఆఫ్ షూటింగ్ అని. ఇక మిగతా మొత్తం అందరికీ ఇంటర్వ్యూ అయితే అయిపోయిందని మనకైతే ఒక టాక్ వస్తుంది. సో దీంట్లో అయితే చాలామంది ఎలిమినేట్ అయ్యారు. దీంట్లో అందరు ట్రాన్స్జెండర్స్ అయితే ఎలిమినేట్ అయిపోయారంట. ఇదే పెద్ద షాక్. లాస్ట్ చాలా సీజన్స్లో ఒక్కొక్క ట్రాన్స్జెండర్ అయితే BB9 సెలెక్ట్ అయ్యారు. నాట్ షూర్ ఈ సీజన్లో వస్తారో రారో. సో దీంట్లో అయితే యాంకర్ మహేశ్వరి ఎలిమినేట్ అయ్యారంట. మొహమ్మద్ సమీర్ అనే వ్యక్తి కూడా ఎలిమినేట్ అయ్యారు. దొంగ నాయుడు అనే ఆయన కూడా ఎలిమినేట్ అయ్యారంట. ఇంకా 44 మెంబర్స్ అయితే ఇంటర్వ్యూ అయిపోయింది. దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళైతే
44లో 6 అయితే సెలెక్ట్ అయ్యారు డైరెక్ట్ టాప్ 15కి అయితే. దీంట్లో అయితే బెంగళూరు శ్వేతా శెట్టి, ఈమె ఒక లండన్ నుంచి వచ్చిన మోడల్ అన్నమాట. అండ్ వెజ్ ఫ్రైడ్ మోమో, డెమాన్ పవన్, అనుషా రత్నం, ప్రసన్న బాడీ బిల్డర్. ఈ పర్సన్ చాలా కొంచెం మనకి ఇన్స్పైరింగ్గా అనిపించచ్చు. ఎందుకంటే బాడీ బిల్డర్ అంటే మొత్తం ఫిట్గా ఉంటారు అనుకుంటవచ్చు, కానీ ఇతను సింగిల్ లెగ్ ఉంటుంది అనమాట. మంచి బాడీ బిల్డర్ ఈయన. చాలా లైక్ రన్నింగ్ దాంట్లో మంచి మెడల్స్ అండ్ ఇండియాకి మంచి ఫేమ్ తెచ్చిన అతను. ఈయన మనకి ఆహాలో మనకి అన్స్టాపబుల్ షోలో కూడా ఒకసారి కనిపించారు, బాలయ్య దాంట్లో. చూద్దాం ఈయన ఎట్లా ఉంటుందో. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది ఈయన స్టోరీది. ఇంకా 16 పీపుల్ హోల్డ్లో ఉన్నారు. దాంట్లోంచి మనం 9 పీపుల్ని సెలెక్ట్ చేస్తాం. సో ఇంకా ఆగస్ట్ 11 షూట్లో ఇదంతా తెలుస్తుంది. ఇంకా ఆగస్ట్ 11లో మనకి ఇక టాప్ 15 మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. దీంట్లో బాగా పర్ఫామ్ చేసి ఇక ఎలిమినేట్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ అంతా చాలా బాగా పర్ఫామ్ చేసి ఎలిమినేట్ అయిన వాళ్ళల్లో వీళ్ళు మెయిన్ అనమాట. సింగర్ శ్రీతేజ అని అండ్ సయ్యద్ రోహన్ అబు. ఈ పేరు కూడా చాలా 2 సీజన్స్ నుంచి తీసుకుంటారని తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కామన్ మ్యాన్ దీంట్లో ఎలిమినేట్ అయిపోయారు. టాప్ 15 రేస్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. మనకు వచ్చిన టాప్ 15 లిస్ట్ అయితే నేను ఇప్పుడు చదువుతున్నాను. వీళ్ళ ఫొటోస్ మ్యాక్సిమం దొరికితే నేను ఇక్కడ సైడ్కి పేస్ట్ చేస్తాను. దొరకకపోతే ఏదైనా షార్ట్లో అయినా ఎక్కడైనా దొరికితే మీకు అప్లోడ్ చేస్తాను. సో మనకు వచ్చేసి బెంగళూరు శ్వేతా శెట్టి లండన్ మోడల్, విజయ్ ఫ్రైడ్ మోమో, డెమాన్ పవన్, ప్రసన్న బాడీ బిల్డర్, అనుషా రత్నం, లాయర్ ప్రశాంత్, మిస్ తెలంగాణ కల్కి, దాము శ్రీజ, మిలిటరీ పవన్, షకీర్ ఒక ఇన్ఫ్లుయెన్సర్, ప్రియా శెట్టి, మాస్క్ మ్యాన్ హృదయ్, మర్యాద మదన్ అండ్ దహాలియా ఒక కోచ్ అనమాట. ఇప్పుడు వచ్చిన 15 మెంబర్స్ అయితే మనము ఈ షోని ఎట్లా తీసుకెళ్తారు అనేది ఈరోజు 12th కదా, రేపటి నుంచి అయితే షూట్ ఉంటుంది ఆగస్ట్ 13th నుంచి. ఈ 15 మెంబర్స్ని ఏం చేస్తారంటే ఒక 5 బంచ్గా ఒక్కొక్క జడ్జ్, నవదీప్కి 5, బిందు మాధవ్కి 5 మంది, అభిజిత్కి 5 మందిని ఇస్తారు. వాళ్ళల్లో అందరికీ టాస్క్లు జరుగుతూ ఉంటాయి ఒక 2-3 డేస్. ఈ 2-3 డేస్ జరిగిన టాస్క్లలో ఈచ్ టీం నుంచి లైక్ నవదీప్ నుంచి ఒక పర్సన్ బెస్ట్ పర్ఫార్మర్, బిందు మాధవ్ నుంచి ఒకరు, నవదీప్ సైడ్ నుంచి ఒకరిని, ఆ ముగ్గురు డైరెక్ట్ BB9కి సెలెక్ట్ అయిపోతారు. ఇంకా మిగిలిన 12 మెంబర్స్ని అయితే వీళ్ళని ఓటింగ్కి పంపిస్తారు. ఒక 3-4 డేస్ ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్ పంపించిన తర్వాత ఈ టాప్ 12లో టాప్ 2 వచ్చిన వాళ్ళని డైరెక్ట్ BB9కి అయితే సెలెక్ట్ చేస్తారు. ఈ ఓటింగ్ ప్రాసెస్ కూడా మనం త్వరలో తెలుసుకుందాం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. ఇంకా BB9 షో అయితే మనకు తెలిసి ఆగస్ట్ 23 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 23 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఒక 10 డేస్ అయితే షూటింగ్ అయితే జరుగుతుంది. ఇది మనకు ఓన్లీ జియో హాట్స్టార్లో అయితేనే వస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇంట్రెస్టింగ్గా టాపిక్ ఏంటంటే అఖిల్ వర్సెస్ ఆదిరెడ్డి. అసలు ఏమైంది అని తెలుసుకున్నామంటే, ఆదిరెడ్డి గారు అయితే తన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో అయితే ఒక వాయిస్ నోట్ అయితే పెట్టారు. అది మీకు వినిపిస్తాను చూడండి. నాకు యూట్యూబ్లో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ వచ్చిందనమాట. దీని మీద మీరు రియాక్షన్స్ మాత్రం ఇవ్వండి. అగ్ని పరీక్ష షోకి జడ్జిలుగా అభిజిత్, నవదీప్, బిందు మాధవి గారు వచ్చారు కదా. అలా కాకుండా అభిజిత్, అఖిల్ అండ్ బిందు మాధవి గారు వచ్చి ఉంటే ఎలా ఉండేది అంటున్నారు. ఒకసారి మీ రియాక్షన్స్ ఇవ్వండి. అఖిల్, అభిజిత్, బిందు వీళ్ళు ముగ్గురు జడ్జెస్ వచ్చి ఉంటే ఎలా ఉండేది? ఇదైతే మన ఆదిరెడ్డి గారు అయితే దాంట్లో తన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ అయితే పోస్ట్ చేశారు. ఇది పోస్ట్ చేసిన తర్వాత అఖిల్కి ఇది నచ్చలేదు అనిపించింది. అఖిల్ ఏం చెప్పాడో చూద్దాం. అఖిల్ తన ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఒక స్టోరీ పెట్టాడు. ఏం స్టోరీ పెట్టాడో మొత్తం ఇంగ్లీష్లో పెట్టాడు. నేను తెలుగులో ట్రాన్స్లేట్ అయితే చేస్తాను. ఫస్ట్ ఇంగ్లీష్లో చదువుతాను. బీయింగ్ ఏ 2-time రన్నర్-అప్ ఈస్n't just a statistic. It reflects my resilience and skill. 2 సార్లు అతను రన్నర్-అప్ వచ్చిండు. ఇది జస్ట్ ఒక స్టాటిస్టిక్స్ మాత్రమే కాదు, తన ఆడిన తత్వం అండ్ పీపుల్లో వెళ్ళిన విధానం, దాన్ని బట్టి మనం 2 times రన్నర్-అప్ వచ్చేసాను. If my former competitors are now judges can add value, imagine the impact of someone who nearly beat them twice. Let's face it, my track record speaks for itself and I'm confident I would bring an extra edge to the show. ఏం చెప్తుందంటే, ఇతను బీట్ చేసిన వాళ్ళు ఇద్దరు ఆల్రెడీ షోకి జడ్జెస్గా ఉన్నారు. ఎవరంటే మన అభిజిత్ను, బిందు మాధవి.
వాళ్ళు ఉంటే ఇంక ఎక్స్ట్రా వాల్యూ వస్తుంది. ఒకవేళ నేను వచ్చినా కూడా అదే వాల్యూ రావచ్చేమో. సో అందుకే వాళ్ళు మన ఎవరు బిగ్ బాస్ వాళ్ళు వాళ్ళని తీసుకున్నట్టు ఉన్నారేమో. నెక్స్ట్ దాంతోపాటు ఇప్పుడు మెయిన్ పాయింట్ అనమాట. ఐ వుడ్ యాడ్ దిస్ టు దట్ క్రింజ్ రివ్యూయర్ హూ స్పోక్ అబౌట్ మీ. హానెస్ట్లీ ఇట్ లుక్ లైక్స్ యువర్ ఎంటైర్ బిజినెస్ hinges on me constantly being the topic. Instead of fixating on me, why not deliver some actual quality content for your audience? దీని మొత్తానికి సమరీ ఏంటంటే ఇది మొత్తం ఆదిరెడ్డి మీదనే అన్నట్టు అనిపిస్తుంది. క్రింజ్ రివ్యూవర్ అని అన్నాడు. ఇది మెయిన్ పాయింట్ అనమాట. ఇది కొంచెం సైడ్కి పెడదాం. మెయిన్గా మనం ఇది ఏందో దీని సమరీ ఏందో చూద్దాం తెలుగులో. మీరు రివ్యూ చేస్తున్నారు కరెక్ట్లే, నా పైన ఎందుకు పడి చేస్తున్నారు, నన్ను ఎందుకు డ్రాగ్ చేస్తున్నారు ఈ విషయంలోకి అని మెయిన్గా ఈ ఇంగ్లీష్లో ఉన్న పాయింట్స్కి ఇది తెలుగు అనమాట. నెక్స్ట్ లాస్ట్లో సీరియస్లీ ఇట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కంటెంట్ యు ఆర్ ప్రొవైడింగ్, లైకింగ్ స్పాయిలర్స్ బిఫోర్ ద షో ఈవెన్ ఎయిర్ డజంట్ యాడ్. ఇదంతా ఏంటంటే ఎందుకు లీక్ చేస్తున్నారు షో రాకముందే, ఇది చాలా సస్పెన్స్ని కోల్పోతారు కదా రివ్యూవర్స్ అంటే అని చెప్తున్నాడు. ఇది కూడా ఒక మంచి పాయింటే, కానీ చూద్దాం. ఇంకా మనం రెండింటిని కంబైన్ చేసి తీసుకుందాం. ఇప్పుడు ఆదిరెడ్డి గారు చెప్పిన వాయిస్ నోట్లో ఏముందంటే ఇప్పుడు జరుగుతున్న షో జడ్జెస్ ఎవరు, అగ్నిపరీక్ష షో జడ్జెస్ నవదీప్, బిందు, మన అభిజిత్. ఇప్పుడు బిందు, అభిజిత్, అఖిల్ ఉండాలని ఎవరో కామెంట్ చేస్తున్నట్ట. ఆ కామెంట్ని ఈయన వాయిస్ నోట్ ప్రకారం చెప్పిండు. సో ఇక్కడ బిందు, అభిజిత్ చేతిలో 2 సార్లు ఓడిపోయిండు. మేబీ మనం చెప్పుకునే విధానం ఏంటంటే అఖిల్ 2 సార్లు రన్నర్ అప్ అయ్యిండు వీళ్ళిద్దరి చేతిలో. వీళ్ళు ముగ్గురు ఉంటే అక్కడ వాళ్ళు సెలెక్ట్ చేసుకునే విధానం కొంచెం డిఫికల్టీ జరగవచ్చేమో, భిన్న అభిప్రాయాలు ఉండొచ్చేమో అని ఆదిరెడ్డి గారి వ్యూ. ఆయన లాస్ట్ చిన్నగా నవ్విండు. అది ఏమన్నా హర్ట్ చేసి ఉండొచ్చు. ఆయన చెప్పింది అయితే మంచినే చెప్పిండు, జస్ట్ ఆ నవ్వడం ఏదో కొంచెం ఆయన అఖిల్కి హర్ట్ అయి ఉండొచ్చు. తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే పెట్టిండు. సో ఇప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సర్లే ఆయన బాధపడ్డాడు, ఫీల్ అయ్యిండు, పెట్టొచ్చు కరెక్టే. కానీ ఆయన కూడా కొన్ని వర్డ్స్ యూజ్ చేసిండు. ఆయన ఇప్పుడు ఆదిరెడ్డి గారు ఎట్లా నవ్వారో ఈయన క్రింజ్ రివ్యూవర్స్ అని, అసలు ఇది మంచి కంటెంట్ అని ఇట్లా రివ్యూ చేసుకోవడం, ఇవి దీనివల్ల మెయిన్గా చెప్పే పాయింట్ని మిస్ అవుతున్నారు ఈ క్రింజ్ యూట్యూబర్స్, రివ్యూవర్స్ అనేది. ఇది ఒకరికే తగలదు, అన్ని యూట్యూబర్స్కి తగులుతుంది. సో మీరు మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడాలి. ఏమైనా స్టోరీ పెట్టేటప్పుడు అది డైరెక్ట్ పెడితే ఆదిరెడ్డికి పెట్టచ్చు, డైరెక్ట్ ఏం పెట్టకుండా జస్ట్ క్రింజ్ రివ్యూవర్స్ అని పెడుతున్నారు. ఇది సో ఇద్దరి మధ్య తప్పులు ఉన్నాయి, కానీ మాట్లాడే విధానం మంచిగా ఉండాలన్నమాట. సో దీంట్లో అయితే మనము ఆదిరెడ్డి గారు తప్పు పెట్టాల్సిన ఏం లేదు. ఇక అఖిల్కి ఫీల్ అయినట్టున్నాడు, అది కూడా మనం చెప్పాను, కానీ మాట్లాడే పద్ధతి బాగుండాలని చెప్తున్నాం. సో ఇది గైస్, ఇదైతే అఖిల్ వర్సెస్ ఆదిరెడ్డి. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ ప్లస్ ఆదిరెడ్డి గారు దీని గురించి కూడా మనకి నిన్న అనుకుంటా మనకి ఒక వీడియో వచ్చింది. దాంట్లో కూడా ఆయన క్లియర్గా చెప్పిండ్రు. అండ్ దాంట్లో కూడా ఒక డైలాగ్ అయితే వదిలిండ్రు. ఒకవేళ నేను క్రింజ్ రివ్యూవర్ అయితే నువ్వు చేసిన 2 సీజన్స్కి నువ్వు క్రింజ్ పార్టిసిపెంట్ అవ్వచ్చు కదా. దీని గురించి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అఖిల్ ఫ్యాన్స్ మీకే. ఇప్పుడు మనం మెయిన్గా చూసేదంటే అభిజిత్ ఫ్యాన్స్ వర్సెస్ అఖిల్ ఫ్యాన్స్ అండ్ బిందు ఫ్యాన్ వర్సెస్ అఖిల్ ఫ్యాన్స్ లాగా మారిపోతుంది. చూద్దాం ఎలా ఉంటుందో బిగ్ బాస్. ఇప్పుడే ఇంత హీట్ వచ్చేసింది బిగ్ బాస్కి 9కి. చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో. అంతే గైస్, ఇదైతే మనకి ఇప్పటిదాకా వచ్చిన అప్డేట్స్. మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మొత్తం మనకి ఈ జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ 9 అయితే మనం పెద్ద హిట్ చేద్దామని చూద్దాం. మన బిగ్ బాస్ సీజన్ 9 గురించి అప్డేట్స్ అయితే పక్కాగా ఈ ఛానల్లో ప్రతి డే వస్తూ ఉంటాయి. ఏదైనా మిస్ అవుతూ ఉంటే మమ్మల్ని కరెక్ట్ చేస్తూ ఉండండి కింద కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ గైస్.